ఆ నియోజకవర్గంలో చెరువుల చుట్టూ తిరుగుతున్న రాజకీయం కాంగ్రెస్లో రచ్చలేపుతోంది. ఎమ్మెల్యే వర్సెస్ షాడో ఎమ్మెల్యే అన్నట్లుగా తయారైంది పొలిటికల్ సిచ్యువేషన్. ఓవైపు హైడ్రా ప్రకంపనలు సృష్టిస్తుంటే అక్కడ మాత్రం పాన్స్ పాలిటిక్స్ అంతకు మించినట్లు అధికార పార్టీని కుదిపేస్తున్నాయట. ఇంతకీ ఆ ఎమ్మెల్యే ఎవరు, ఆ షాడో ఎమ్మెల్యే ఎవరు? చెన్నూరులో చెరువు చుట్టూ రాజకీయం, జలవనరులే టార్గెట్గా కొత్త దందా. తన ఇలాఖాలో అవన్నీ కుదరవంటోన్న ఎమ్మెల్యే, తగ్గేదేలే అంటోన్న షాడో ఎమ్మెల్యే. జీహెచ్ఎంసీ సర్కిల్లో కాంగ్రెస్ సర్కార్ తీసుకొచ్చిన హైడ్రా రాష్ట్రమంతా ప్రకంపనలు సృష్టిస్తోంటే మంచిర్యాల జిల్లా చెన్నూరులో మాత్రం పరిస్థితి మరో రకంగా ఉందట. అధికార కాంగ్రెస్ లో కొత్త అగ్గి రాజుకున్నట్టు తెలుస్తోంది. ఏకంగా ఎమ్మెల్యేతోనే సై అంటే సై అంటోన్న మరో వర్గం ఏకంగా చెరువు మత్తడిని పేల్చేసి పొలిటికల్ గా పెద్ద దుమారం రేపింది. ప్రభుత్వ పిలుపుతో చెరువుల పరిరక్షణే ధ్యేయమని ఎమ్మెల్యే వివేక్ వెంకటస్వామి గొంతెత్తుతుంటే అవన్నీ జాంతానై అంటున్నారట అక్కడి షాడో ఎమ్మెల్యే. చుట్టూ జీవనదులు చెరువులతో జలవనరుల ఖిల్లాగా ఉన్న చెన్నూరులో కాంగ్రెస్ సర్కార్ రాకతోనే కొత్త దందా మొదలైనట్టు కనిపిస్తోంది. ముఖ్యంగా అక్కడి అధికార పార్టీ నేతలు మొదట ఇసుక దందాకు తెరలేపారు. అయితే దీనిపై ఎమ్మెల్యే సీరియస్ కావడంతో ఇప్పుడు చెరువులపై పడ్డారట. అయితే రాష్ట్ర వ్యాప్తంగా చెరువుల పరిరక్షణే ధ్యేయమంటూ అధికార పార్టీ పిలుపివ్వడంతో కబ్జా చేద్దామనుకున్నా చెరువు చేయిజారిపోయేలా ఉందనుకుని పెద్ద ప్లానే వేశారట ఇక్కడి కొందరు హస్త నేతలు. ప్రతిపక్ష నేతలతో చేతులు కలిపి మరీ లోకల్ గా ఉన్న శనికుంట చెరువు మత్తడిని బాంబులతో పేల్చేయడం రాజకీయంగా రచ్చరేపుతోంది. ఈ ఇష్యూని సీరియస్ గా తీసుకున్న నియోజకవర్గ ఎమ్మెల్యే వివేక్ మత్తడిని పేల్చేసిన ఘటనలో సొంత పార్టీ నేతలున్నా వదలొద్దని తేల్చి చెప్పడం సొంత పార్టీలో కోల్డ్ వరకు కారణమైంది. అక్రమార్కులను, కబ్జాదారులను, దందారాయులను ఏరిపారేస్తానంటూ ఎమ్మెల్యే హెచ్చరిస్తుంటే ఆయన షాడోగా కొనసాగుతున్న ఓ సీనియర్ హస్తం నేత మాత్రం మన వాళ్ళని మనం కాపాడుకోకపోతే ఇంకెవరు కాపాడతారంటూ పొలిటికల్ నీతి సూత్రాలు వల్లిస్తున్నారట. చూసి చూడనట్టు వదిలేయాలి గాని మొండిపట్టు ఏంటంటూ ఎమ్మెల్యేను నిలదీస్తున్నారంట. బట్ ఎమ్మెల్యే మాత్రం తగ్గేదేలే అంటున్నారట. ఎవ్వరైనా సరే తప్పు చేస్తే తొక్కుకుంటూ పోవడమే అంటూ ఘాటుగానే బదిలివ్వడంతో అధికార పార్టీ ఎమ్మెల్యే వర్సెస్ షాడో ఎమ్మెల్యే అన్నట్టుగా తయారైందట పరిస్థితి. అయితే ఈ ఇద్దరు నేతల మధ్య వారు ఈనాటిది కాదని, గతంలో బీజం పడిందని అధికార పార్టీలో గుసగుసలు వినిపిస్తున్నాయి. అక్రమ బియ్యం తరలింపులో షాడో ఎమ్మెల్యే వర్గం నేతల హస్తం ఉండడంతో ప్రతిపక్షాలు గట్టిగానే టార్గెట్ చేశాయట. దీంతో ఇవన్నీ తన హయాంలో కుదరవంటూ గట్టిగా వార్నింగ్ ఇచ్చారట ఎమ్మెల్యే వివేక్. అయినా సరే దందాలు ఆగకపోగా తాజాగా చెరువునే మాయం చెయ్యాలి అన్న ప్లాన్ చేసిందట షాడో ఎమ్మెల్యే వర్గం. అందుకే ఎమ్మెల్యే ఆగ్రహం కట్టలు తెంచుకున్నట్లు సమాచారం. మత్తడి పేల్చిన కేసులో ఎవ్వరినీ వదలొద్దంటూ అధికారులకు గట్టిగానే చెప్పారట. అయితే ఈ వ్యవహారంలో తమను పక్కకు తప్పించకపోతే తాడో పేడో తేల్చుకుంటామని, పార్టీకి కూడా రాజీనామా చేస్తామని ఓపెన్ గానే వార్నింగ్లు ఇస్తున్నారట షాడో ఎమ్మెల్యే వర్గ నేతలు. మరి ఈ చెరువు చుట్టూ తిరుగుతున్న రాజకీయం ఏ స్థాయికి చేరుతుందో, ఎమ్మెల్యే షాడో ఎమ్మెల్యే మధ్య కోల్డ్ వార్ ఇంకెంత ముదురుతుందో అని లోకల్ కాంగ్రెస్ క్యాడర్ ఆందోళన చెందుతోందట. ఇది ఇలాగే కొనసాగితే చెన్నూరులో చెయ్యి పార్టీ పరిస్థితి మళ్లీ మొదటికొచ్చినట్టే అంటున్నారు రాజకీయ విశ్లేషకులు.